హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1207కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10T ఈ మొబైల్ని మనకి రేపు గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. చైనాలో చూస్తే OnePlus Ace Pro పేరు మీద కూడా లాంచ్ అయితే చేయబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. సో అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అనేది సో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేసింది అనమాట. సో ఇక్కడ వచ్చరికి ఈ మొబైల్ మనకి ఎలా ఉండబోతుంది, అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఏమేమి వస్తున్నాయి అనేది అయితే మొత్తం రివీల్ అయితే అయిపోయినాయి. సో ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అడాప్టర్ కూడా అయితే వస్తుందన్నమాట. 160 వాట్ ఛార్జర్ అడాప్టర్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ కూడా అక్కడ $700 అని సో తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్ మనం నథింగ్ ఫోన్తో కంపేర్ చేసి చూస్తే సైజ్ పరంగా సిమిలర్ సైజులో అయితే కనిపిస్తుంది. అలాగే కొంచెం టాల్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఫ్లాట్ డిస్ప్లేతోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. iPhone 13 Proతో కంపేర్ చేస్తే సేమ్ సైజ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే లాంచ్కి బిఫోరే లీక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పాకిస్తాన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ తనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో హ్యాక్ చేసి మళ్ళీ ఇతనికి ఇది వచ్చేసినట్టుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇతనైతే ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో హ్యాక్ చేసి ఎప్పుడు హ్యాకర్స్ చేసే పనే ఫేక్ క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేసి ట్రాఫిక్ అటువైపు లాక్కొని వాళ్ళందరినీ మోసం చేసి వెళ్ళిపోతుంటారు. సేమ్ పని అయితే చేశారనమాట. ఎలాన్ మాస్క్ సంబంధించిన ఒక ఫేక్ క్రిప్టో కరెన్సీని వీళ్ళు అక్కడ పోస్ట్ అయితే చేశారు. సో ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్ల అకౌంట్లకే సేఫ్టీ లేదు అంటే కామన్ మ్యాన్స్ పరిస్థితి ఏంటి? ఇక నెక్స్ట్ చూస్తే మన ఇండియాలో 5G స్పెక్ట్రమ్ యాక్షన్ అనేది నిన్నటితో అయితే ముగిసింది అనమాట. నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాక 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు ఇక్కడ వేలంపాట అయితే జరిగిందని. మొత్తం చూస్తే 1,50,173 కోట్ల రూపాయల వరకు యాక్షన్ అయితే జరిగిందంట. సో ఇక్కడ వచ్చరికి నెంబర్ 1 ప్లేస్లో జియో అయితే వోడాఫోన్ ఐడియాని అలాగే ఎయిర్టెల్ అయితే బీట్ చేసి సో ముందుకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ కన్ఫర్మ్ అయితే చేశారు. అక్టోబర్ నెలలో మన ఇండియాలో 5G రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేయబోతున్నాయి కంపెనీలు అని చెప్పేసి. సో మరి టారిఫ్లు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి. ఏ ప్లాన్లో తీసుకొస్తారు వీళ్ళు, ఎంతెంత పెడతారో ఏమో. సో చాలామంది 5G అన్న 5G ఫోన్ తీసుకోవాలా, 4G ఫోన్ తీసుకోవాలా, 5G అంటున్నారు. ఇప్పుడు 5G టారిఫ్లు బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది 5G రీఛార్జ్ చేయించుకుంటారో చూడాలి. ఎందుకంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు మనకు 4Gతో కంపేర్ చేస్తే 10 times ఫాస్ట్ ఉంటుంది అంటున్నారు కదా. 4G టారిఫ్లతో కంపేర్ చేస్తే ప్లాన్తో కనీసం 5 times అయినా ఎక్కువ పెట్టినా పెడతారు వీళ్ళు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO 90 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో iQOO అయితే లాంచ్ చేసేసింది. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన iQOO 10 ఉంది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలు చాలామంది యూట్యూబ్లో కూడా పెట్టేశారు. ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చేసింది. ఇంతకుముందే వీళ్ళు లీక్ కూడా చేశారు. లీక్ కాదు అంటే అనౌన్స్ కూడా అయితే చేశారు. ముందు ప్రైజ్లు అనౌన్స్ చేసి తర్వాత మొబైల్ని అయితే వీళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేశారు అనమాట. ఇక ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ బేస్ వేరియంట్ ప్రైస్ మనకి $49,999 ఉంటుంది. 8GB 128GBతో వస్తుంది. ఇక 12GB 256GB వేరియంట్ $59,999 అయితే వస్తుంది అనమాట. ఐసిఐసి కార్డు మీద 4,000 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ కూడా అయితే లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ వచ్చేసరికి మీకు $46,000 అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి ఈ మొబైల్ తీసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఈ మొబైల్ మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్తోనే వచ్చింది. రెండు మీకు మిస్ అవుతాయి. ఐపీ రేటింగ్, మరొకటి వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్. సో ఈ రెండు ఉండవు అనమాట. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో తీసుకోవాలి, మీ బడ్జెట్ అక్కడ $46,000 ఉందనుకుంటే తీసుకోదగ్గ మొబైల్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం ప్రైస్ ఎక్కువైంది. యాక్చువల్గా మొబైల్ అయితే చాలా మంచి మొబైల్ అని చెప్పి మనం చెప్పుకున్నాము. కాకపోతే ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ ఎక్కువ, అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఎటువంటి ట్రావెల్ అడాప్టర్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసుకుంటే ప్రైస్ ఎక్కడికో అయితే వెళ్ళిపోతుందని చెప్పి గోల పెట్టిన సంగతి తెలిసిందే కదా. సో ఈ విషయం ఏళ్ళ నోట మొత్తానికి నథింగ్ ఫౌండర్ చెవులోకి వెళ్ళినట్టుంది. సో ప్రైస్ తగ్గించాలని డిసైడ్ అయ్యాడు అనమాట. సో ఏంటి ప్రైస్ తగ్గించి ఎంతకు తీసుకొస్తారు అంటే ఇండియాలో ఒకసారికి $24,999 మొబైల్ తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక మతలబ్ అయితే ఉంది. సేమ్ మొబైల్నే వీళ్ళు తీసుకొస్తారు, కానీ నథింగ్ ఫోన్ 1 లైట్ అనే పేరు మీద అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంట్రా డిఫరెన్స్ అంటే ఇప్పుడున్న నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేసి చూస్తే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఆ డిస్కో లైట్స్ ఉన్నాయి కదా, సో గ్లిఫ్ లైటింగ్, సో ఆ సెటప్ అయితే ఉండదని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ రెండు రిమూవ్ చేసి ట్రాన్స్పరెంట్ బాడీతోనే ఈ నథింగ్ ఫోన్ 1 లైట్ అయితే తీసుకురావాలి $25,000 ఇండియాలోకి అని చెప్పి భావిస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉంది. సో మీరు చెప్పండి, లైట్లు తీసేస్తే వైర్లెస్ ఛార్జర్ తీసేస్తే ఓకే, అది ఎంతమంది వాడరు అనుకోండి. అయితే నథింగ్ ఫోన్ ఒక డిఫరెంట్ లుక్, ఒక డిఫరెంట్ అటెన్షన్ తీసుకుంది అంటే దానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే లైటింగే. సో మీరు ఒకవేళ లైటింగ్ తీసేసి నథింగ్ ఫోన్ 1ని
లైట్ అనే పేరు మీద 25,000 రూపాయలు కనుక ఈ మొబైల్ మీకు తీసుకొస్తే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి 2 నెలల క్రితం ఆల్రెడీ గూగుల్ అనౌన్స్ చేసింది గూగుల్ డ్యూ అనేది గూగుల్ మీట్లో మెర్జ్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పింది కదా. సో ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఐఓఎస్ డివైస్కి అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ వచ్చేసరికి ఇప్పుడు గూగుల్ డియో వాడాలంటే గూగుల్ మీట్నే వాడాల్సి ఉంటుందన్నమాట. గూగుల్ మీట్ అలాగే గూగుల్ డియో రెండు అయితే ఇప్పుడు మెర్జ్ అయిపోతున్నాయి. గూగుల్ మీట్కి ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా రెండు ఒకటైతే అయిపోతున్నాయి. ఇక గూగుల్ పిక్సెల్ 7 అండ్ 7 Pro వీటికి సంబంధించిన లాంచ్ డేట్ అయితే ఇప్పుడు లీక్ అయిందనమాట. సో యాక్చువల్గా అఫీషియల్గా మనకి లాంచ్ డేట్ని ఇంకా గూగుల్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో ఇక్కడున్న లీక్స్ ప్రకారం కనుక చూసినట్టయితే అక్టోబర్ 6వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అదే రోజు నుంచి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కూడా అయితే తీసుకోబోతున్నారట. అక్టోబర్ 13వ తారీఖు నుంచి వీటిని సేల్స్కి అయితే తీసుకొస్తారని చెప్పేసి ఇప్పుడు కొత్త లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ రెండు మొబైల్స్ ఆండ్రాయిడ్ 13తో అయితే రాబోతున్నాయంట. సో వీటిని అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. లాంచ్ ఏంటో మరి ఇంకా నోచుకోలేదు ఇవి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S23 Ultra. సో ఇప్పుడు కాదనుకోండి మనకి నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తారు. అయితే ఈ మొబైల్లో రీసెంట్ డేస్లో మనం మాట్లాడుకున్నాం కదా, HP3 సెన్సార్ అయితే ఇందులో ఉండబోతుంది. 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఇది అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్గా ఫస్ట్ మనకి 200 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది HP1 సెన్సార్ని అయితే శాంసంగ్ లాంచ్ చేసింది. తర్వాత HP3 అని చెప్పి దానిలోనే కొంచెం ఇంప్రూవ్ చేసి వీళ్ళు HP3 సెన్సార్ని అయితే తీసుకొచ్చారు 200 మెగాపిక్సెల్. ఈ మధ్యలో మనకి HP2 అనే ఒక సెన్సార్ని అయితే వీళ్ళు అయితే అనౌన్స్ చేయలేదు, దాన్ని అయితే స్కిప్ చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం చూస్తే ఈ HP2 సెన్సార్ అనేది వీళ్ళు S23 Ultra కోసం పక్కన పెట్టినట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ సెన్సార్లో మనకి 8K రికార్డింగ్ 60 ఫ్రేమ్స్లో అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇది మనకి 208 మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట. సో కాకపోతే 200 మెగాపిక్సెల్ కిందే వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో మరి ఇది దాచిపెట్టిందనమాట. దాచిపెట్టిన ఆయుధాన్ని ఇప్పుడు బయట తీసి S23 Ultraకి అయితే వాడబోతుంది శాంసంగ్. మరి కెమెరా పరంగా ఏమైనా గట్టిగా కొట్టాలని నిర్ణయం తీసుకుందేమో చూద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని అయితే చైనాలో లాంచ్ చేసిందనమాట. షామీ మీజియా గ్లాసెస్ అని. సో ఈ యొక్క AR గ్లాసెస్, ఈ గ్లాసెస్లో మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది, కెమెరా సెన్సారు. అలాగే 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటాయి. 5x ఆప్టికల్ జూమ్ కి 15x వరకు హైబ్రిడ్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే సోనీ OLED డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. డిస్ప్లే చాలా చిన్నదైతే వీళ్ళు డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఆ డిస్ప్లేలో మనం రికార్డ్ చేసినవన్నీ ప్లే అవుట్ చేయొచ్చు, అలాగే పాజ్ చేయొచ్చు. సో మనకి చిన్నగా అయితే కనిపిస్తుంది. ఎంతోమంది మనకు గూగుల్ గ్లాసెస్ తీసుకొచ్చింది కదా, అటువంటి గ్లాసెస్ లాగా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఈ డిస్ప్లే వచ్చేసరికి 3000 బ్రైట్నెస్ నిట్స్, పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. అంటే మనకి అవుట్ సైడ్లో కూడా విజువాలిటీ అయితే చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ గ్లాసెస్ ట్రాన్స్లేట్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. ఏదైనా లాంగ్వేజ్ మనం చూసినప్పుడు ఆ లాంగ్వేజ్ మనకు కావాల్సిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయితే అయిపోతుంది. ఇలాగ మంచి మంచి ఫీచర్స్తో గ్లాసెస్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ఈ గ్లాసెస్ మనకి డీఅటాచబుల్ అనమాట. గ్లాసెస్ కావాలంటే తీసేసి ఫ్రేమ్ నుంచి సపరేట్ చేసి మనకు కావాల్సిన పవర్ గ్లాసెస్ని మనం అటాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇలాగ మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ గ్లాసెస్లో ఉన్నాయి. ఈ ప్రైస్ చూస్తే అక్కడ 31,500 రూపాయలు చైనాలో అయితే ప్రైస్ పెట్టారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. 29,200 రూపాయలకి అయితే అక్కడ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో చూడాలి మరి వీటిని మన ఇండియాలో కూడా ఏం తీసుకొస్తారేమో. సో నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవి ఏంటంటే ఈ గ్లాసెస్ ఎవరైతే సోలో క్రియేటర్స్ ఉంటారో, అలాగే సోలో వ్లాగ్ చేసుకునే వాళ్ళు, సో ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ గ్లాసెస్ బాగా ఉపయోగపడుతుంటాయి అనమాట. యాక్షన్ కెమెరా పట్టుకొని ఎలా తిరిగే కన్నా ఈ గ్లాసెస్ పెట్టుకొని చక్కగా ట్రావెల్ చేసుకుంటూ పోతే సో వీళ్ళకి చక్కగా రికార్డింగ్ కూడా చూసిన ప్రతి దృశ్యాన్ని రికార్డ్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి మొత్తం 100 మినిట్స్ వరకు మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అంట. కాకపోతే 4K రికార్డింగ్ ఫీచర్ ఉందా లేదా అనేది అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూస్తే వాట్సాప్ నుంచి వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ ఇకపై నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు మీరు ఏమైనా పోస్ట్ చేస్తే అడ్మిన్కి నచ్చలేదు అనుకోండి, సో మిమ్మల్ని తీసి బయటకి తోసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మీరు నచ్చని పోస్ట్ ఏమైనా పోస్ట్ చేస్తే డిలీట్ చేసే ఫీచర్ కూడా ఇప్పుడు వాట్సాప్ అయితే తీసుకురాబోతుంది. ఆ ఫీచర్ మీద అయితే ఇప్పుడు వర్క్ చేస్తుంది అనమాట. ఇకపై నుంచి గ్రూప్ అడ్మిన్కి గ్రూప్ మెంబర్స్ పోస్ట్ చేసిన పోస్ట్ని డిలీట్ చేసే అధికారం అయితే దొరకబోతుంది. చూద్దాం మరి ఎంత తొందరగా ఈ ఫ్యూచర్ వస్తుందో. సో కొంతమంది అడ్మిన్స్కి, నాలాంటి కొంతమంది అడ్మిన్స్ కూడా కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. ఏది పడితే అది పోస్ట్ చేసి కొట్టు చేస్తుంటారు వీళ్ళు మెంబర్స్. సో అలాంటప్పుడు వాటిని డిలీట్ చేసే రైట్స్ అయితే మన దగ్గర ఉంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.